కాచిగూడ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో హెచ్ఆర్ కాంక్లేవ్ 2026 ఘనంగా నిర్వహించారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య వారధిగా నిలిచిన ఈ వేదికలో ప్రముఖ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు, నిపుణులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి హాజరై విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులు తమ అనుభవాలు పంచుకోగా నిపుణులు కమ్యూనికేషన్, టెక్నాలజీ, స్కిల్స్, వ్యక్తిగత వికాసంపై కీలక మార్గదర్శకం చేశారు. ప్రిన్సిపాల్ అప్పారావు వార్షిక నివేదిక సమర్పించగా ప్లేస్మెంట్స్ విభాగం ప్రతినిధులు గణనీయమైన నియామకాలను వెల్లడించారు. సంస్థల అధిపతి శ్రీనివాసరావు హెచ్ఆర్ ఎంక్లేవ్ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు ఉపాధి దిశగా దారి చూపిన శక్తివంతమైన వేదికగా ఈ ఎంక్లేవ్ నిలిచింది. ఈ యొక్క అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు హెచ్ఆర్ కాంక్లేవ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ యొక్క డిగ్రీ మరియు పీజీ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ఈ యొక్క హెచ్ఆర్ కాంక్లేవ్లో ఈరోజు హెచ్ఆర్ లీడర్స్ లైక్ మహేంద్ర కంపెనీ నుంచి, విప్రో నుంచి, ఇలా అన్ని ఫేమస్ కంపెనీ నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్లకు ఎలా హెచ్ఆర్ యొక్క నిటిగిటీస్ ఏంది, హెచ్ఆర్లో నిష్ణాతులు అంటే మనకు జాబులు రావాలంటే ఎలాంటి నైపుణ్యం ఉండాలి, ఎలాంటి డిస్కషన్ హోల్ ఒక రోజు ఈరోజు వాళ్ళ హెచ్ఆర్ లీడర్స్తో వీళ్ళకి ఇంటరాక్షన్ పెట్టించి ఒక 9 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈ రోజున ఈరోజు 2 రాష్ట్రాల్లో సుమారు ఒక 20,000 మందితోటి విద్యార్థులతోటి నడిపించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 34 సంవత్సరాల్లో ఒక 5 లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు. మరి దీన్ని సహకరించిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మరి సార్ లాంటి ప్రొఫెసర్స్కి, మరి ముఖ్యంగా అధ్యాపక బృందానికి, మా టీం, అవంతి టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తారని నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నా పర్పస్ ఏంటంటే అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ అయినా కూడా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వల్ల అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి చొరవతోటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర్ గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టడం, దానితోటి ఎక్కువ మంది, లక్షలాది మంది విద్యార్థులు